హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు -7 ఉంది. నేను కూరగాయల కోసం ఇండియన్ సూపర్ మార్కెట్కి వచ్చాను అనమాట. చూడండి, నా కన్ను రెప్పల మీద కూడా పడుతుంది స్నో అనేది. స్నో రెయిన్ పడుతుంది అనమాట ఫేస్ మీద మొత్తం. చూసారా, జాకెట్ హుడ్ మీద మొత్తం ఎలా పడిపోతుందో స్నో అనేది. నేను మీకు చూపిస్తాను చూడండి. అసలు నేను మాట్లాడుతుంటే ఐస్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను. అబ్బా, చూసారా ఎలా పడిపోతుందో స్నో అనేది. స్నో రెయిన్ అనమాట. -7 ఉంది ఇప్పుడు టెంపరేచరు. ఇదంతా షాప్ బయట కూరగాయలు తీసుకొని ఇంకా బయటికి రాగానే ఇంకా విపరీతంగా ఎక్కువైపోయింది అనమాట స్నో అనేది. అసలు చాలామంది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ స్నోకి ఏంటంటే స్లిప్పరీగా ఉంది బాగా. చూడండి ఎలా పడుతుందో స్నో అనేది. అసలు ఫుల్గా పడుతుంది. అక్కడ వచ్చేసి క్రిస్మస్ మార్కెట్ పెట్టారు. మేము ఇంకా వెళ్ళలేదన్నమాట. వెళ్ళినప్పుడు నేను మీకు తప్పకుండా షేర్ అనేది చేస్తాను. చూడండి, అంబ్రెల్లా వేసుకుని వెళ్తున్నాను. నేనైతే ఇవాళ గ్లౌజులు కూడా మర్చిపోయాను అనమాట. నేను బయటకు వచ్చినప్పుడు ఏం స్నో పడట్లేదు, సర్లే ఏం కాదులే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు స్నో స్టార్ట్ అయింది. చూసారా, జాకెట్ నిండా హెయిర్ నిండా మొత్తం చూసారా ఎలా పడుతుందో. అసలు బాగా స్నో పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. చూడండి, చూసారా, మీకు ఇట్లా ఓపెన్ ఏరియాలో చూపిస్తే మీకు ఇట్లా బాగా కనిపిస్తుంది. చూడండి, భలేగా పువ్వుల్లాగా రాలుతున్నట్లుగా ఉంది కదా. చాలా బాగా పడుతుంది. ఇదే అనమాట. ఇంకాసేపు అయ్యాక ఇంకా ఎక్కువ అయిపోయి ఇంకా పెద్దగా అయిపోతుంది మొత్తం కూడా. ఇక నాకు చూసినట్లయితే ఇగో ఐబ్రోస్ మీద, కళ్ళ మీద చూసారు ఎలా పడుతుందో స్నో అనేది. అందరూ అందుకే ఐస్ కూడా గ్లాసెస్ పెట్టుకొని ఇంకా అంతా కవర్ చేసుకుంటారనమాట. నేనేంటంటే ఇంక ఇవాళ మర్చిపోయాను. ఇవాళ ఏముందిలే అంత అని మర్చిపోయాను. కానీ చూడండి, నా వెనక చూస్తున్నారా ఎట్లా పడుతుందో. ఇగోండి, అసలు ఫుల్గా పడుతుంది స్నో. నేను ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకేనా, బాయ్. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ అంతా స్నో. ఇక్కడ ఇంకా క్యాప్ మీద ఉంది. నేను తీసుకొచ్చిన సరుకుల మీద కూడా పడింది అనమాట. కవర్స్ మీద కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ కవర్స్ మీద, ఇక్కడంతా, ఇక్కడేమో కార్స్ ఉన్నాయి. కార్స్ మీద కూడా పడింది. చాలా చలిగా ఉందన్నమాట. అసలు చేతులు తిమ్మిర్లు పట్టిపోతున్నాయి గ్లౌజ్ లేకపోవడం వల్ల. ఇంకా పడుతూ ఉంది లైట్గా. అక్కడ చూస్తున్నారా, దూరంగా అక్కడ కొండల్లాగా ఉంటాయి అన్నమాట. మాకు అటు బాగా ఉంటుంది. ఇంకా స్నో కానీ చలి కానీ అటు బాగుంటుంది. ఎందుకంటే చెట్లు ఉంటాయి. మధ్యలోనేమో ట్రైన్ ట్రాక్ ఉంటుందన్నమాట. ట్రైన్ ట్రాక్కి అటువైపు ఇంకా ఇల్లు, ఇంకా చాలా చెట్లు అవన్నీ ఉంటాయి. ఒక పార్క్ కూడా ఉంటుంది. అక్కడ ఇంకా చాలా చలిగా ఉంటుందన్నమాట. ట్రాక్ అటువైపు కొన్ని ఇల్లు ఉంటాయి, ఇటువైపు కొన్ని ఇల్లు ఉంటాయి అన్నమాట. మేము ఇటు సైడ్ ఉంటాము. చూడండి, అసలు చాలా చలిగా ఉంది. ఓకేనా, ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాను. బాయ్. ఇక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా చూస్తే బాల్కనీలో ఫుల్గా పడింది అనమాట స్నో. ఈ రైలింగ్ ఉంటుంది కదా, ఈ రైలింగ్ మీద కూడా చూడండి ఎట్లా ఉందో స్నో అనేది. అది కాసేపు పడింది. కాసేపు పడిన తర్వాత ఏంటంటే ఇంకా వర్షంలాగా స్టార్ట్ అయిపోయి స్నో అంతా కూడా తర్వాత కరిగిపోయింది. ఇది మా కింద చూడండి, వాళ్ళ బాల్కనీలోను. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఇట్లా బార్బిక్యూ అవన్నీ పెట్టుకున్నారనమాట దాని మీద. నెక్స్ట్ ఇంకా అక్కడ చూసారా, ఒక పెద్ద ఇది అంబ్రెల్లా లాగా ఉంది కదా, దాని నిండా పడింది. నెక్స్ట్ అక్కడ ఒక పెద్ద బెంచ్ ఉంటే అది కూడా మొత్తం ఫుల్ కవర్ అయిపోయింది అనమాట. ఇదే అండి అసలు బాగా స్నో అనమాట. ఈ ఇయర్ అసలైతే బాగా పడింది స్నో. మేమేం చేసామంటే ఒక బౌల్లో ఇట్లా వాటర్ పెట్టి ఉంచాము. అది ఐస్ లాగా అవుతుందా లేదా అనేది ఇంకా చాలాసేపు పెట్టామన్నమాట. చాలాసేపు తర్వాత ఎప్పటికో అయ్యింది. -7 ఉంది కదా, అసలు చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇంట్లో హీటర్స్ అన్నీ ఆన్ చేసేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. అండ్ చాలామంది చాలా వీడియోస్ గురించి నాకు డౌట్స్ అడుగుతున్నారండి. నేను తప్పకుండా మీ అందరి డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.